అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు బంధుకు సంబంధించి నిధులను అయితే విడుదల చేశారు. ఇక గత 3 రోజుల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నిధులు అయితే జమ అవుతున్నాయి. ఇక ఈరోజు అయితే రైతు బంధు కింద రైతుల ఖాతాల్లోకి మనకు 15,000 రూపాయలు అయితే జమ కాబోతున్నాయండి. ఈరోజు ఇన్ని ఎకరాల లోపున్న వారికి అయితే డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఇంతవరకు విడుదల చేసినటువంటి డబ్బులు ఎవరికైనా రాకుండా ఉంటే వారు వెంటనే ఇలా చేస్తే వారికి డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడే వీడియోని అయితే లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. తెలంగాణకు సంబంధించి మరిన్ని పథకాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగిన రైతులందరికీ కూడా రైతు బంధు నిధులను విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారనమాట. ఇక గతంలో ఏ విధంగా అయితే రైతు బంధు పథకం కొనసాగుతుందో అదే తరహాలో మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు చూసుకుంటే ప్రభుత్వం అయితే మనకు 2 ఎకరాల వరకు కూడా పూర్తిగా డబ్బులు జమ చేశామని చెబుతుంది. కానీ ఇక్కడ ఫీల్డ్ లెవెల్లో చూసుకుంటే మనకు రైతులకైతే చాలామంది రైతులకైతే మనకు ఎకరం లోపు వారికి డబ్బులు పడలేదు, 2 ఎకరాల లోపు వారికి డబ్బులు పడలేదన్నమాట. ఇక ఈరోజైతే 3 ఎకరాల వారికి డబ్బులు జమ చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది. ఇక ఈరోజు 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు 15,000 రూపాయలను అయితే జమ చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయన్నమాట. ఇక రైతులకు కొంతమందికి మాత్రం మెసేజ్లు అయితే వచ్చాయి, కొంతమంది డబ్బులే జమ కాలేదని చెబుతున్నారు. ఒకవేళ మీకు ఇలాంటి ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే, మీకు డబ్బులు జమ కాకుండా ఉంటే మీరు నేరుగా ఏఈఓ కార్యాలయానికి వెళ్ళి అక్కడ మీరు ఈ రైతు బంధు డబ్బులు మీకు జమ అయిందా లేదా, జమ అయితే ఏ బ్యాంక్ ఖాతాలో జమ అయింది అనే వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇక తెలంగాణకు సంబంధించి మరిన్ని పథకాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి.